హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు దాగి ఉన్న రుచులు. ఈ రోజు స్పెషల్ ఈ వేసవి ఉపశమనానికి బాడీని చల్లబరిచే 3 రకాలైన చల్లటి డ్రింక్స్ ని ఇంట్లోనే ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం రండి. ఫస్ట్ డ్రింక్ వచ్చి వజిన్ మొజటో అండి. దీనికోసం మనం 2 పోలోలను తీసుకుని మెత్తగా పౌడర్లా క్రష్ చేసుకోవాలండి. సో ఇలా క్రష్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ తీసుకుని దానిలో మనం క్రష్ చేసుకున్న పోలో పౌడర్, అలాగే అరచెక్క నిమ్మరసం, చిన్నగా కట్ చేసిన 7-8 లెమన్ పీసెస్, 7-8 పుదీనా రెబ్బలు, 2 స్పూన్స్ షుగర్ పౌడర్ వేసి వీటన్నిటిని మనం క్రష్ చేసుకోవాలండి. చూసారు కదండి, ఇలా క్రష్ చేసుకోవాలన్నీ. ఇలా క్రష్ చేశాక ఇందులో మనం క్రష్ చేసిన ఐస్ క్యూబ్స్, అలాగే 2 లెమన్ స్లైసెస్ యాడ్ చేసుకుని ఫైనల్గా ఇందులో సోడా లేదా స్ప్రైట్ వేసుకుని కలుపుకుని సర్వ్ చేసుకోవడమేనండి. చూసారుగా వజిన్ మొజటో ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో. ఇప్పుడు మనం నెక్స్ట్ వాటర్ మెలాన్ మొజటో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం ఒక గ్లాస్ తీసుకుని ఇందులో కట్ చేసిన 7-8 లెమన్ పీసెస్, అలాగే 7-8 పుదీనా రెబ్బలు, చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకున్న వాటర్ మెలన్ పీసెస్, అలాగే 2 స్పూన్స్ షుగర్ పౌడర్, కొద్దిగా బ్లాక్ సాల్ట్ లేకపోతే నార్మల్ సాల్ట్ అయినా వేసుకోండి. వీటిని ఇలా క్రష్ చేసుకోవాలండి. మొత్తం క్రష్ చేసిన తర్వాత ఇందులో మనం క్రష్ చేసుకున్న ఐస్ క్యూబ్స్, అలాగే లెమన్ స్లైస్ వేసుకుని ఫైనల్గా సోడా లేదా స్ప్రైట్ వేసుకుని మొత్తం ఇలా కలుపుకుని సర్వ్ చేసుకోవడమేనండి. చూసారుగా చల్లటి వాటర్ మెలాన్ మొజిటో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. నెక్స్ట్ మనం ఆరెంజ్ మొజిటో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. దీనికోసం ఒక గ్లాస్ తీసుకుని ఇందులో చిన్నగా కట్ చేసిన 7-8 లెమన్ పీసెస్, అలాగే 7-8 పుదీనా రెబ్బలు, 2 స్పూన్స్ షుగర్ పౌడర్, కొద్దిగా బ్లాక్ సాల్ట్ వేసుకుని దీన్ని మొత్తాన్ని క్రష్ చేసుకోవాలండి. ఇలా మొత్తం క్రష్ చేసుకున్న తరువాత దీనిలో క్రష్ చేసుకున్న ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఆరెంజ్ జ్యూస్, అలాగే 2 లెమన్ స్లైసెస్ వేసుకుని ఫైనల్ గా సోడా లేదా స్ప్రైట్ వేసుకుని కలుపుకుని సర్వ్ చేసుకోవడమేనండి. సరే కదండి, ఈ వేసవికి ఉపశమనాన్ని ఇచ్చే చల్లటి 3 రకాలైన డ్రింక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.